హెల్దీ వేలో ఓట్స్ పాయసం చేసుకుందాం రండి. దీనికోసం ముందుగా పాలను మరిగించుకోండి. 1 కప్పు ఓట్స్ను కూడా అందులో వేయండి. ఓట్స్ ఉడుకుతున్నప్పుడు అందులో పావు కప్పు సేమియాను కూడా వేసి ఉడికించుకోండి. ఇవి రెండు ఉడికేదాకా మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఓట్స్ సేమియా రెండు ఉడికి దగ్గర పడ్డాక దించి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో మనం ప్రోటీన్ పౌడర్ వేసుకోవాలి. నా దగ్గర నేను హోమ్ మేడ్ చేసుకొని వేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోనే బెల్లం వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకోండి. ఇందులో పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి కలుపుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ను వేయించడం కోసం నెయ్యిని కరిగించుకుందాం. ఇందులో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత దించి పక్కకు పెట్టుకున్న ఓట్స్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపడం అంతే. 5 మినిట్స్లో రెడీ అయ్యే ఓట్స్ పాయసం రెడీ. ఎలా వచ్చిందో ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. హెల్దీ వేలో ఓట్స్ పాయసం చేసుకుందాం రండి. దీనికోసం ముందుగా పాలను మరిగించుకోండి. 1 కప్పు ఓట్స్ను కూడా అందులో వేయండి. ఓట్స్ ఉడుకుతున్నప్పుడు అందులో పావు కప్పు సేమియాను కూడా వేసి ఉడికించుకోండి. ఇవి రెండు ఉడికేదాకా మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఓట్స్ సేమియా రెండు ఉడికి దగ్గర పడ్డాక దించి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో మనం ప్రోటీన్ పౌడర్ వేసుకోవాలి. నా దగ్గర నేను హోమ్ మేడ్ చేసుకొని వేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోనే బెల్లం వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకోండి. ఇందులో పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి కలుపుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ను వేయించడం కోసం నెయ్యిని కరిగించుకుందాం. ఇందులో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత దించి పక్కకు పెట్టుకున్న ఓట్స్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపడం అంతే. 5 మినిట్స్లో రెడీ అయ్యే ఓట్స్ పాయసం రెడీ. ఎలా వచ్చిందో ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి.